ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాము. నేటి మన ధ్యానాంశము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. మనం చేసే ఏ పనిలో అయినా కూడా మరి శ్రద్ధ కలిగి ఉంటే ఏ రకముగా మరి అధికారులముగా రాజులముగా ఏలుబడి చేస్తారో దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏ పని అందైనను శ్రద్ధ కలిగి ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. మనం చేసే పని మీద మనకు శ్రద్ధ లేని ఎడలా మరి అది సోమరులుగా మరి మనం పనిచేసే వారముగా ఉన్నట్లయితే మనము వెట్టి పనులే చేయవలసి వస్తుంది. కానీ మనకి అప్పగింపబడిన పని అది ఏదైనాను సరే మనము శ్రద్ధ కలిగి చేస్తే మరి ఏ రీతిగా అధికారులముగా రాజులముగా ఏలుబడి చేస్తారో నేడు మరి మనము కొన్ని పరిశుద్ధ లేఖనములో నుండి ధ్యానం చేసుకుందాం. లేఖన భాగంలో మరి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము మనం ధ్యానం చేసుకుంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. యెరోబాము అనే ఒక వ్యక్తి గురించి మరి మనం అక్కడ చూస్తున్నాం. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. చూసారా, ఇక్కడ యెరోబాము అనే ఈ వ్యక్తి మహాబలాఢ్యుడు అని సెలవిస్తూ ఉంది పిల్లరా. మహాబలాఢ్యుడంట. అంతేకాదు ఇతను యవనస్తుడు. నిజానికి ఇతడు 26వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలుగా ఉంది అని మరి అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే నిజానికి మరి తన జీవితంలో తండ్రి లేరు, తల్లి విధవరాలుగా ఉంది. తను యవన కాలంలో ఉన్నాడు, అంటే చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము సంతతికి చెందిన ఈ వ్యక్తి అయితే మరి నిజానికి ఈ వ్యక్తి బలాఢ్యుడు, యవనుడే, కానీ పని యందు చాలా శ్రద్ధ గలవాడని వాక్యం తెలియచేస్తూ ఉంది. అతనికి పని మీద ఉన్న శ్రద్ధను చూసి అతడు పనివాడుగా ఉన్న మరి ఆ వ్యక్తిని సొలొమోను ఇతనికి పని యందు శ్రద్ధ గలవాడని తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మరి ఒక్కొక్క గోత్రము వారికి ఒక్కొక్క పనులు, మరి సొలొమోను అక్కడ కొన్ని పట్టణాలను కట్టిస్తూ ఉన్నప్పుడు, మందిరాలను కట్టిస్తూ ఉన్నప్పుడు కొన్ని పని భారములను మరి కొన్ని గోత్రాల వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పని మరి ఇక్కడ యోసేపు సంతతి వారు చేయవలసిన ఆ పని చాలా భారమైన పని అంట, కష్టమైన పని. మరి సుమారు చాలామంది నాకు తెలిసి ఆ పనిని చేయకుండా వెనకకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి బాబోయ్, అంత కష్టమైన పని మేము చేయలేము అని వారు చేయకుండా మరి వెనకబడుతున్నారేమో. కావున ఆ పనిని మరి ఈ యొక్క యెరోబాము అయితే చేయించగలడు అని సొలొమోను తెలుసుకున్నాడండి. ఎందుకంటే అది ఎంత కష్టమైన పని అయినా కూడా ఆ పనిని తను చేయడము సొలొమోను చూశాడు కాబట్టి అంత కష్టమైన పనిని మరి ఆ భారమైన పనిని ఈ యెరోబాము అయితే చాలా సులువుగా చేస్తాడు, చేయించగలడు. ఉపాయంతోటైనను వారికి నచ్చ చెప్పైనను ఏ రీతిగానైనాను ఆ పని చేయించగలడు అని అక్కడ సొలొమోను గ్రహించి అతనిని అధికారిగా నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజానికి అందరూ నేడు మంచి పదవులలో ఉండాలని, ఒక ఆఫీసర్ హోదాలో అధికారిగా ఉండాలని, ఉన్నత స్థితిలో ఉండాలని, ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు ప్రియులారా. తప్పు లేదు, కానీ దానికి కావలసిందల్లా పని మీద శ్రద్ధ.
ఇక్కడ యరొబాముకి పని మీద శ్రద్ధ కలవాడని సొలొమోను యజమాని గ్రహించి, రాజు గ్రహించి అతన్ని అధికారిగా చేశాడు. మరి ఈరోజు మనం చేస్తున్న పని ఏదైనానూ సరే, ఆ పని పైన మనం శ్రద్ధ కలిగి చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. సోమరులుగా ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. మనం బద్ధకముగా, సోమరులుగా, ఏ పని చేయని వారుగా ఉండొద్దు. 6 దినములు మీరు కష్టపడి పని చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క మంచి తలాంతును బట్టి మనం అందరము కూడా కష్టపడి పని చేయవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. ఏ ఒక్కరూ కూడా మరి సోమరులముగా, బాబోయ్ ఈ పని చాలా కష్టమైందని కానీ, ఈ పని చిన్నదని కానీ మనం అసలు వెనకడుగు వేయకూడదు. మనకి ఇవ్వబడిన పని ఏదైనా, అది చిన్నదైనా సరే, పెద్ద పని అయినా సరే, భారమైన పని అయినా సరే, అది తేలికైన పని అయినా సరే, ఒకవేళ అది కష్టమైనదైనా, మరి దానిని మనం చేయలేని స్థితిలో మరి మనం ఉన్న ఇచ్చిన పని యందు మనం శ్రద్ధ కలిగి పని చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది అంటారు, బాబోయ్ ఇంత చిన్న పనా, ఇంత తేలికైన పని నాకు అప్పగించారు, ఇంత చిన్న పనినైతే మేము చేయలేమండి, మేము చాలా మంచి పెద్ద పెద్ద పనులు చేస్తాము అని ఆ చిన్న పనిని తేలిగ్గా చూస్తూ ఉంటారు. మరి కొద్దిమంది ఏమో, బాబోయ్ ఇది చాలా కష్టమైన పని అండి, ఇంత కష్టమైన పనిని, ఈ ఉద్యోగాన్ని మేము చేయలేమండి, ఈ పనిని మేము చేయలేమండి, బాబోయ్ అంతసేపు మేము వంగి పని చేయలేము, మాకు నడుము నొప్పండి, మా కాళ్ళు నొప్పండి, మాకు చేతులు నొప్పండి అని మరికొద్దిమంది సాకులు చెప్పేవారిగా ఉంటారు. మరికొద్దిమంది, బాబు ఇన్ని గంటలు పని చేయాలా, ఇంత సమయం పని చేయాలా, 8 గంటల, 10 గంటలు, 12 గంటలు మేము పని చేయాలా, ఇన్ని గంటల పని అని కష్టపడడంలో శ్రద్ధ చూపించరండి. కష్టపడే విషయంలో చాలామందికి శ్రద్ధ లేదు. కొద్దిమంది చిన్నదని సాకులు, కొద్దిమంది పెద్దదని సాకులు చెప్పేవారుగా ఉంటారు. కొద్దిమంది కష్టమైన పని అని, కొద్దిమంది ఇంత చిన్న తేలికైన పని అని, అలాగా ఇచ్చిన పని ఏదైనా కూడా మనం శ్రద్ధ కలిగి చేసినట్లయితే దేవుడు మరి యరొబామును ఏ రీతిగా అయితే హెచ్చించాడో అటువంటి ఆశీర్వాదమును, దీవెనను మరి ఈ దినమున మనము పొందుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది ఆఫీసులలో కానివ్వండి, మనం చేసే ఏ పనిలో అయినా కూడా చాలామంది పని చేయవలసిన ఆ సమయాన్ని ఫోన్లలో మాట్లాడుతూ, కొంచెం టైం దొరికితే వీడియోలు చూస్తూ, షార్ట్స్ చూస్తూ, లేదా వీరితో వారితో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసి సమయాన్ని దుర్వినియోగం చేస్తారు. ఇవ్వబడిన ఆ పని సమయంలో ఆ పనిపైన శ్రద్ధ చూపించరు. వేరే ఇతర విషయాలపైన చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇతరుల గురించి మాట్లాడుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు. మరికొద్దిమంది సమయానికి ఆఫీస్కి కానీ, మనము ఏ పనికి వెళుతున్నామో ఆ పనికి, ఆ డ్యూటీకి వెళ్ళడానికి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. నన్ను అనేవాళ్ళెవరు, నన్ను అడిగేవాళ్ళెవరు అని తమకి ఇష్టమైన సమయాలలో వస్తూ తొందరగా వెళ్ళిపోవడం, లేదా వారికి నచ్చిన సమయాల్లో రావడము, తొందరగా పని ముగించకుండానే వెళ్ళిపోవడము, ఇలా చేసి యజమానుల యొక్క నమ్మకత్వాన్ని కోల్పోతారు. పని పట్ల వారి యొక్క శ్రద్ధను అక్కడ వారు కనపరచలేరు. ఇచ్చిన పనిని, సంపూర్తి చేయవలసిన పనిని, మన శక్తికి చేతనైన అది ఏ పని అయినా కూడా మనకి చేతనైతే దేవుడు చేయమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇచ్చిన పని, మనం సంపూర్తి చేయవలసిన పనిని సకాలంలో సంపూర్ణం చేయకుండా, దానిని కంప్లీట్ చేయకుండా చాలామంది పెండింగ్ పెట్టేసి రేపటికి వాయిదాలు వేస్తూ ఉంటారు. ఈ పనిని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దామని పనిని వాయిదాలు వేసేవారిగా ఉంటారు. ఇవి శ్రద్ధ గల వారి లక్షణాలు కావు. అశ్రద్ధ, నిర్లక్ష్యముతో మనం పని చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే మన ప్రభువు మనం సేవించే దేవుడు కూడా గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆయన కూడా 6 దినములు కష్టపడి భూమిని, ఆకాశమును సృజించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినములు ఆయన కూడా మరి చాలా కష్టపడి పని చేశారు. సృష్టి అంతటినీ కూడా సృష్టించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి వారంలో 2 రోజులు పనికి వెళితే మళ్ళీ తర్వాత 2 రోజులు పని మానేసేవారిగా ఉంటారు. 6 దినములు కష్టపడి చాలామంది పని చేయడానికి ఇష్టపడరు. ఒకరోజు వెళితే ఒకరోజు పని మానేసేవారిగా ఉంటారు.
కానీ మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఎంత శ్రద్ధతో మరి ఈ సృష్టిని చేశాడో, నిన్ను నన్ను చేశాడో, మరి అదే శ్రద్ధను కలిగి ఈ దినమున మరి మనం కూడా పనిచేసే వారముగా ఉంటే మరి దేవుడు మనల్ని అధికారులనుగా ఆశీర్వదిస్తాడు అని ఒక వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి రేపటికి పనులు వాయిదా వేయడము అనేది ఎంత మాత్రము మంచి పని కాదు. అది ఇవ్వబడిన ఏ పని అయినా మనం సమయానికి వెళ్ళడము, ఆ పని ముగించడము, అది ఎంత కష్టమైనదైనా, చిన్నదైనా, పెద్దదైనా, భారమైందైనా, తేలికైందైనా నీకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేసి మీ యజమాని యొక్క నమ్మకత్వాన్ని పొందండి. అప్పుడు మనం అధికారులముగా హెచ్చించబడతారు. కాబట్టి ఒకవేళ స్త్రీలైతే దేవుడు మీకిచ్చిన గృహ పరిపాలనను, ఇంటి పనిని, పిల్లలను చూసుకునే విషయంలో, పోషించే విషయంలో, భర్త యందు శ్రద్ధ కలిగి వారి యొక్క అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. ప్రతి పనిలోనూ శ్రద్ధగా ఉండండి. కుటుంబాన్ని, పనిని, మరి పిల్లలను అశ్రద్ధ చేసేవారిగా ఉండవద్దు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. యెరొబాము గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి నిజంగా మనం ధ్యానించుకుంటున్నట్లయితే పని యందు శ్రద్ధ గలవాడిని సొలొమోను గ్రహించాడు, యజమాని యొక్క నమ్మకత్వాన్ని పొందుకున్నాడు. పని స్థలంలో పని మీద ధ్యాస తప్ప వేరే ఏ ఇతర పనుల మీద కూడా మరి యెరొబాము అక్కడ ధ్యాస పెట్టినట్టుగా మనం చూడలేదు, పట్టించుకోలేదండి. యోసేపు సంతతి వారు భారమైన పనులు చేయాలని అక్కడ ఆజ్ఞ ఉంది. అంటే అంత కష్టమైన పనిని, భారమైన పనిని ఎలా శ్రద్ధగా చేయాలో, ఎలా ఓపికగా చేయాలో, ఎలా ఆ పనిని ముగించాలో బాగా ఎరిగిన వ్యక్తి యెరొబాము. ఈరోజు మరి మన కష్టమైన పనులు అని మనం అనుకుంటున్నాం, కానీ నిజముగా దేవుని సహాయాన్ని పొందుకుని ప్రార్థనాపూర్వకముగా మరి అయ్యా ఈ పనిలో నాకు శ్రద్ధనివ్వు, నాకు ఓర్పునివ్వు, నాకు సహనమునివ్వు, దీన్ని ఎలా ముగించాలో నాకు నీ సహాయము దయచేయని మనం ప్రార్థనాపూర్వకముగా తండ్రి సహాయమును కోరి మనం ప్రారంభిస్తే ఆ పనులను యెరొబాములాగా మరి మనము కూడా ముగించగలుగుతామండి. అందుకనే ఆ పని విషయంలో శ్రద్ధ, ఓర్పు, సహనము ఎలా ముగించాలో బాగా ఎరిగిన వ్యక్తి యెరొబాము. అందుకనే ఎలాగైనా యెరొబాము ఆ భారమైన పనులు చేయించగలడు అనే పేరును, నమ్మకత్వాన్ని, శ్రద్ధను సొలొమోను గ్రహించి మరి సొలొమోను చేత ఆ నమ్మకత్వాన్ని పొందాడు. దేవుడు కూడా అతని పనితీరును చూశాడు, అతని శ్రద్ధను చూసి రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. చూసారా, అక్కడ రాజైన సొలొమోను అధికారిగా చేయడానికి ఇష్టపడితే రాజులకి రాజు, సర్వలోకానికి సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రి యెరొబామును చూసి ఇతను రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి నిజానికి ఆ సమయంలో సొలొమోను కూడా రాజుగా ఉన్నాడు. కానీ మరి సొలొమోను చేసిన పాపమును బట్టి ఈ యెరొబామును సహా రాజు మీదికి తిరుగుబాటు చేసినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదంతా కూడా మరి అక్కడ దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూసారండి, వృద్ధుడైనప్పుడు దేవుడు ఎంత హెచ్చరించినా కూడా మరి ఇతర వారితో మరి ఇజ్రాయిలీలు కానీ వారితో వివాహము చేసుకోకూడదు, సహవాసము చేయకూడదని ఎంత సెలవిచ్చినా కూడా మరి కామాతురత గలవాడైన సొలొమోను వారిని వివాహం చేసుకున్నాడు. వృద్ధుడైనప్పుడు మరి వారు అతని యొక్క హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పేశారంట. దావీదు హృదయము వల్ల యథార్థ హృదయముతో దేవునిని ఆరాధించలేకపోయాడు. అయినను కరుణగల కనికరము గల దేవుడు అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను కూడా సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. చాలా విచారకరమైన సంగతి ప్రియులారా. మరి సొలొమోను హృదయము దేవుని దగ్గర నుండి తొలగిపోయిందంట. చూసారా, ఎంతగా దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని జీవించిన మరి రాజుగారు ఒకానొక సమయంలో ఆ యొక్క తన భార్యల వలన దేవుని దగ్గర నుండి తన హృదయము తొలగిపోయే విధముగా మరి తన జీవితాన్ని ముగించుకొనవలసి వచ్చింది. కాబట్టి
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. చూసారు, అక్కడ దేవుని ఆజ్ఞను అతడు గైకొనకపోవడం వలన దేవుని యొక్క కోపము సొలొమోను మీదకి వచ్చిందండి. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నా నిబంధన నా కట్టడలను నీవు ఆచరించలేదు, నీతో నేను చేసిన నిబంధనలు కట్టడలు నీవు మీరావు, కాబట్టి ఈ రాజ్యాన్ని తీసివేసేస్తా. నేను శ్రద్ధ కలిగిన నమ్మకత్వము కలిగిన మరొక వ్యక్తిని నేను కనుగొన్నాను అని నీ దాసునికి ఇచ్చేదని, నీ కింద పనివాడు, నీవు ఏ వ్యక్తినైతే అధికారిగా నియమించావో, ఏ వ్యక్తినైతే శ్రద్ధ గలవాడని అధికారిగా నియమించావో ఆ వ్యక్తికి, ఆ దాసునికి నేను ఈ రాజ్యమునిస్తాను. అయినను దావీదుకి ఇచ్చిన మాటను బట్టి ఒక్క గోత్రమును నేను నీ కుమారుడికి ఇస్తాను అని అక్కడ సొలొమోనుతో సెలవిస్తూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, దావీదుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఒక గోత్రము మాత్రమే సొలొమోను కుమారుకి ఇవ్వబడింది. అంటే ఆ యొక్క సొలొమోను చేసిన ఆ పాపమును బట్టి అంతేకాకుండా అప్పుడు ఒక రాజుగారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఇతను శ్రద్ధ గలవాడని అతని దేవుడు ఎరిగి, నమ్మకమైన వ్యక్తి అని దేవుడు ఎరిగి అతనికి ఆ 11 గోత్రాలను ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూసారా, అధికారిగానే కాదు, ఒక రాజుగా యెరోబాము ఒక రాజుగా దేవుడి ద్వారా అక్కడ చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునంట. యెరోబాము ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు. రాజరికము, ఐశ్వర్యము, 11 గోత్రాలని ఒక్కసారిగా ఎంతోమంది రాజులు యుద్ధాలు చేసి ఆ రాజ్యాలను సంపాదించుకుంటారు. కానీ ఇతను శ్రద్ధగా పనిచేసి ఒక రాజ్యాన్ని సంపాదించుకున్నాడండి. 11 గోత్రాల కుటుంబాలు చూసారా, సొలొమోను దగ్గర నుండి దేవుడు తీసివేసి యెరోబాముకి ఇచ్చినట్లుగా చేస్తున్నాడు. ఏ యుద్ధము చేయలేదండి, పనితో యుద్ధం చేశాడు. పనిలో ఆ పనిని యుద్ధం చేసినట్టుగా చేసి శ్రద్ధగా చేసి ఆ పనిని ముగించడం వలన దేవుడు అతనిని ఒక రాజుగా ఐశ్వర్యవంతునిగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందున ప్రియ సహోదరి సహోదరులారా, చూసారా, ఒక పనివాడు అధికారి అయ్యాడండి. ఒక అధికారి ఒక దేశానికి రాజు అయిపోయాడు. దేవుని వాక్యం నమ్మదగింది, సత్యమైంది. మీరు కూడా శ్రద్ధ కలిగి మీకు ఇవ్వబడిన ఏ పని అయినను యెరోబాము వల్ల మీరు చేసిన ఎడల రాజులనుగా అధికారులనుగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నీవు ఏ పని చేసినా నమ్మకంగా చేయండి, శ్రద్ధ కలిగి చేయండి, దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. స్త్రీలైనా పురుషులైనా చదువుకునే పిల్లలైనా మీరు శ్రద్ధ కలిగి చదవండి, నమ్మకముగా చదవండి. తప్పకుండా మీ యొక్క చదువులలో మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు చేసే పనిలో గొప్ప విజయాలను సాధిస్తారు. అధికారులుగా హెచ్చించబడతారు, రాజులుగా హెచ్చించబడతారు, ఏలుబడి చేసేవారినిగా ఐశ్వర్యవంతులనుగా మీ శ్రద్ధను బట్టి దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడు. నిజంగా అటువంటి కృపా ప్రభుని యేసు క్రీస్తు ఈ వాక్యము వినుచున్న మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.